ఈరోజు చాలామంది అంట, నీకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నీ మాట వినేది ఏంది? ఆ మనస్సు కలిగించేది సాతాను. భర్తకు ఎప్పుడు ఒబే అయి ఉండాలి. మనం తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలి. భర్త మనకు యజమానుడు. ఇంటికి షారా అదే అంది కదా, నా యజమానుడా అంది, యజమానుడా అంది. ఈ రోజులో యజమానుడు అని పిలిచేవాళ్ళు ఎవరున్నారు? అవునా కాదా? పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకొకళ్ళు అయితే మరీ అసలు ఎంత వ్యంగ్యంగా పిలుస్తున్నారు. నీ భర్త నీ కుటుంబానికి యజమానుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ రోజుల్లో కుటుంబాల్లో కలహాలు, ఎంతో సంతోషంగా అన్యోన్యంగా కాపురం చేయవలసిన కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోవడానికి కారణము ప్రేమ అనేది తగ్గిపోయింది. నీ భర్తకు విలువ ఇచ్చిన రోజు మన కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటాయి. ఒకరోజు ఒకవేళ నీ భర్త చెడ్డవాడే కావచ్చు, నీ సత్ప్రవర్తనను బట్టి నీ భర్త మనసు కూడా మారే దినాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తగ్గింపండి. తగ్గింపు జీవితం ఎంతో శ్రేష్టమైన జీవితం. ఈరోజు స్త్రీలు చాలా మంది తగ్గించుకోవట్లేదు. నాకేం తక్కువ, నాకేం తక్కువ, నాకేం తక్కువ అనే ఒక యుగం రావడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నా కుటుంబానికి నా భర్త యజమానుడు. మేమిద్దరం ఏక మనసు కలిగిన ఆ దేవుని ఏకాత్మతో స్తుతించాలి. నా బిడ్డలు, నేను, నా భర్త ఏకాత్మను కలిగి ఉండాలి అన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి.